హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో 2 స్పెషల్ బుక్స్ చూపించబోతున్నా. 2 గ్రంథాలు మా ముత్తాత గారి నుంచి నేను ఇన్హెరిట్ చేసినవి. ఈ 2 గ్రంథాలు రామాయణమే. గోస్వామి తులసీదాస్ రాసిన రామచరితమానస్. 2 గ్రంథాల్లో స్పెషాలిటీస్ ఉన్నాయి, అవేంటో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఈ గ్రీన్ పుస్తకంతో స్టార్ట్ చేద్దాం. దీన్ని కాశీకి చెందిన నాగరి ప్రచారణి సభ వాళ్ళు పబ్లిష్ చేశారు. శ్యామ్ సుందర్ దాస్ అనే లింగ్విస్ట్ అండ్ రైటర్ దీనికి టీకా రాశారు. ఇక్కడ చూడండి, కాశీ శ్రావణ్ కృష్ణ 8 అయ్యింది ఉంటుంది. శ్రావణ మాసము కృష్ణ పక్షం అనుకుంటున్నా. ఇయర్ ఏమో 1885. శ్యామ్ సుందర్ దాస్. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. జనరల్గా దేవనాగరిలో ఇలా 8 యూ టైప్లో రాస్తారు. ప్రింటింగ్ ఎర్రర్ అనుకుంటా. ఇక్కడ ఒక రకంగా పడింది 8, పక్క పేజ్లో 8 ఇంకొక రకంగా పడింది. సో ఈ ఎడిషన్ ఎగ్జాక్ట్గా 141 ఇయర్ ఓల్డ్ పుస్తకం అనమాట. కలర్ పిక్చర్స్, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ అన్నీ కలిపి ఓవరాల్గా 40 పిక్చర్స్ ఉన్నాయి. ఆ ముందు మాట చూస్తే అందులో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక కాశీరాజు బంగారము వెండి యూజ్ చేయించి 1,80,000 ఆ రోజుల్లోనే అంత అమౌంట్ ఖర్చు చేయించి 500 పెయింటింగ్స్ వేయించాట. ఇండియా బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు అప్పటి కాశీరాజు కాశీ కమిషనర్ అయిన పోర్టర్ అండ్ క్రిస్టియన్ మిషనరీ అయిన రెవరెండ్ గ్రీస్ హెల్ప్ తీసుకుని ఆ ఒరిజినల్ పెయింటింగ్స్ నుంచి 88 పెయింటింగ్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఫొటోస్గా తీయించట. ఈ ఫొటోస్ని ఫస్ట్ పబ్లికేషన్లో వేశారు. కానీ ఈ గ్రంథంలో ఉన్న బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు ఫొటోస్ని ప్రింట్స్గా తీయించేమన్నా వేశారా, లేదా ఈ పుస్తకం కోసం స్పెషల్గా బొమ్మలు ఏమైనా వేయించారా, లేదా మాస్ ప్రొడక్షన్లో వచ్చే ప్రింట్స్ని వాడారా అన్న విషయం మెన్షన్ చేయలేదు. ఈ గ్రంథంలో బొమ్మలు ఒరిజినల్ అయినా కాకపోయినా ఎప్పుడో 140 ఏళ్ల క్రితంవి కాబట్టి నాకు నచ్చిన బొమ్మలు కొన్ని చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పెయింటింగ్ రామచరితమానస్ రాసిన గోస్వామి తులసీదాస్ది. తర్వాత కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లకి, వినాయకుడికి, వాల్మీకి మహర్షికి తులసీదాస్ నమస్కరిస్తున్నాడు. ఇది నారద గర్వభంగం. రాజు శీలనిధి కూతురైన విశ్వమోహిని స్వయంవరం అన్నమాట. నారదుడు ఆ రాజకుమార్తెని పెళ్లి చేసుకోవాలని విష్ణుమూర్తిని హరిముఖం ఇవ్వమని కోరతాడు. హరి అంటే కోతి అనే అర్థం కూడా ఉండడంతో విష్ణువు అతని గర్భభంగం చేయడానికి కోతి మొహం ఇస్తాడు. అది చూసి రాజకుమారి భయపడుతుంది. నారదుడు నీటిలో తన రూపం చూసుకుని కోపంతో, నా విశ్వమోహిని నాకు కాకుండా ఎలా చేశావో అలాగే నీ భార్యని అంటే సీతాదేవిని నువ్వు కూడా కోల్పోయి మా కోతుల సహాయం తీసుకోవాల్సి వస్తుందని విష్ణుమూర్తిని శపిస్తాడు. రాముడి పాదధూళి తగిలి రాయి అహల్యగా మారింది. ఈ బొమ్మలో సీతాదేవి తన చిరకత్తెలతో కలిసి పార్వతీదేవిని పూజించటానికి వెళ్తోంది. అందులో రామలక్ష్మణుని కూడా చూడొచ్చు. రాముడు శివధనుసుని ఎక్కుపెడుతున్నాడు. రాముడు శివధనుసు ఎక్కుపెట్టాడన్న సంగతి తెలుసుకుని పరశురాముడు తను తపస్సు చేసి సంపాదించిన విష్ణు ధనుసుని రాముడికిచ్చి ఎక్కుపెట్టమని చెప్తాడు. రాముడు ఎప్పుడైతే విష్ణు ధనస్సును ఎక్కుపెడతాడో అప్పుడే ఇతను విష్ణు అవతారం అని భావించి పరశురాముడు తన అవతారం ముగించి వనవాసానికి వెళ్ళిపోతాడు. దీంతో బాలకాండ అయిపోయింది. నెక్స్ట్ అయోధ్యకాండ. కైకేయి మందర చెప్పుడు మాటలు వింటోంది. ఈ బొమ్మలో రావణుడి కొడుకు మేఘనాథుడి యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి లక్ష్మణుడు వచ్చాడు. దశరథుడి మరణం తర్వాత భరతుడు రాముడి దగ్గరికి వచ్చి రాజ్యపాలన చేయమని కోరుతున్నాడు. దీంతో అయోధ్యకాండ అయిపోయింది. నెక్స్ట్ అరణ్యకాండ. తన దగ్గరకు వచ్చిన శూర్పణఖని రాముడు లక్ష్మణుడి దగ్గరికి పంపిస్తున్నాడు. రావణుడు సీతని ఎత్తుకుపోతున్న చిత్రం. సీతాదేవి తన నగలన్నీ జారబిడుస్తోంది. జటాయు యుద్ధం చేస్తున్నాడు. అరణ్యకాండం అయిపోయింది. దీంతో తర్వాత కిష్కింధకాండ. సంపతి తన తమ్ముడు జటాయు కోసం వెతుక్కుంటుంటే వానరాలు అతను యుద్ధంలో చనిపోయిన విషయం చెప్తాయి. అందరితో పాటు అక్కడ ఉన్న జాంబవంతుడు కూడా బాధపడతాడు. కిష్కింధకాండ అయిపోయింది. తర్వాత సుందరకాండ. రావణుడు సీతాదేవిని తన ఖడ్గం చంద్రహాసతో చంపబోతుంటే మండోదరి ఆపుతోంది. దీంతో సుందరకాండ అయిపోయింది. నెక్స్ట్ యుద్ధకాండ. వారధి నిర్మిస్తున్నప్పుడు యుద్ధం సఫలీకృతం కావాలని రాముడు శివుణ్ణి పూజిస్తున్నాడు. రాళ్ళు మోస్తున్న వానరాల్ని కూడా చూడొచ్చు ఇందులో. రావణుడి సేన యుద్ధానికి బయలుదేరుతోంది. హనుమంతుడు సంజీవని తేవడానికి వెళ్తుంటే కాలనేమి అనే రాక్షసుడు క్రియేట్ చేసిన సరస్సులో స్నానం చేస్తుంటే అతని మొసలి పట్టుకుంటుంది. దాన్ని హనుమంతుడు చంపేస్తే అది అప్సరగా మారిపోయి ఇదంతా రావణుడి మాయా అని చెప్తుంది. రామలక్ష్మణులు ఇంద్రజిత్తు యొక్క నాగపాశంలో బంధింపబడిన చిత్రం ఇది. గరుడ రాకతో నాగులన్నీ పారిపోతాయి. త్రిజట సీతాదేవితో తన కళ గురించి చెప్తోంది.
దీంతో యుద్ధకాండ అయిపోయింది. తర్వాత ఉత్తరకాండ, సీతారాముల రాజ్య పరిపాలన. ఇంకా పుస్తకంలో లాస్ట్ పిక్చర్ ఇదే. గరుడ కాకభూషణి దగ్గరకు వచ్చి రాముడు గొప్పవాడైతే నాగపాసం నుంచి విడిపించుకోవటానికి నా సహాయం ఎందుకు తీసుకున్నాడు అని అడుగుతాడు. కాకభూషణి ఇదంతా విష్ణుమూర్తి లీల అని చెప్తాడు. కాశీలో పబ్లిష్ అయిన ఈ యాంటిక్ పుస్తకం చూసాం కదా. తర్వాత 1959లో బాంబేలో ప్రింట్ అయిన ఈ రామచరితమానస్ గ్రంథంలోని స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఇందులో కూడా చాలా మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. ఇది దశరథుడు శ్రావణ కుమారుడు కథ. ఇది రిలేటివ్లీ న్యూ కాబట్టి ఇందులో పిక్చర్స్ ఏం చూపించట్లేదు. బట్ ఈ పుస్తకంలో స్పెషాలిటీ వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేసిన ఈ కాగితం. ఇందులో ఒకవైపు ఏమో హనుమంతుడి బొమ్మ వాయుస్థుతి ఆ శ్లోకంతో ఇచ్చారు. ఇది మొత్తం వాయుస్థుతి. ఈ వెనక వైపు సూర్య వంశవృక్షం ఇచ్చారు. పురుషోత్తం భగవాన్ అంటే సృష్టికి మూలమైన భగవంతుడని బ్రహ్మదేవుడు, అతని మానసపుత్రుడు మరీచి, కశ్యపుడి 13 భార్యలు, వాళ్ళ పిల్లలు ఇదంతా ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చారు దశరథుడి 3 భార్యలు. ఇందులో కౌసల్య కొడుకు రాముడు, సీత, వాళ్ళ 2 పిల్లలు లవుడు, కుసుడు. లవుడికి పిల్లలు లేరనుకుంటా, మళ్ళీ కుసుడు ఫ్యామిలీ అంతా ఇచ్చారు. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో 2 స్పెషల్ గ్రంథాలు చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పుస్తకంతో కలుద్దాం.